మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్గా ఉన్న తిరుమలరావుకు కేసులో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. 2 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ లైవ్ ద్వారా మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ చందు, అయితే గద్వాల జిల్లాలో మొత్తం టోటల్గా మర్డర్ మొత్తం టోటల్గా వెలుగులోకి వస్తుందనే చెప్పాలి. పెళ్లికి ముందే అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్ళైన నెలకే భర్తను చంపినటువంటి భార్య ఆ మర్డర్ కేసులో తీవ్ర ట్విస్టులు అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. తల్లి కూతురు ఇద్దరితో కూడా బ్యాంక్ మేనేజర్ అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పెళ్ళైన తర్వాత ప్రియుడితో ఈ యొక్క బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పెళ్ళైన తర్వాత 1 నెల లోపల 2000 ఫోన్ కాల్స్ కూడా చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి తేజేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఈ తేజేశ్వర్ అనే యువకుడు అయితే ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. అదే తేజేశ్వర్కు ఏపీలో ఉండేటటువంటి కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఐశ్వర్యకు అయితే గత ఏడాది ఫిబ్రవరిలో 13వ తేదీన అయితే వివాహ నిశ్చితార్థం జరిగింది. 13వ తేదీన నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయింది. 13వ తేదీ ఇంట్లో నుండి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క ఐశ్వర్య 16వ తేదీ ఇంటికి తిరిగి రావడం జరిగింది. 16వ తేదీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తేజేశ్వర్కు ఫోన్ చేసి అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ యొక్క కట్నం ఇవ్వడానికి మా అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది, కాబట్టి దాని కొరకే నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానంటూ చెప్పడం ద్వారా అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పడం ద్వారా తేజేశ్వర్ కూడా ఏంటంటే ఈ అమ్మాయి మాటలు నమ్మాడు. ఈ యొక్క యువతి మాటలు నమ్మి మోసపోయినటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఎదిరించి అయితే ఈమెని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకోవడం జరిగిన తర్వాత 18న ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం టోటల్గా తన ఎవరైతే ఇంకో అన్యూన్ పర్సన్ ఉన్నాడో ఆ అన్యూన్ పర్సన్తో రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అయితే 17న తేజేశ్వర్ అదృశ్యం అవ్వగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని సోదరుడు ఫిర్యాదు చేసిన మేరకు ఇక పోలీసులు మొత్తం టోటల్గా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో చర్యలో భాగంగా అయితే ఏపీలోని పాణ్యం ఏదైతే పాణ్యం నగరం ఉంటుందో ఆ పాణ్యం నగరం వద్ద ఈ యొక్క డెడ్ బాడీ దొరికినట్టుగా సమాచారం అయితే వస్తుంది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఒక ప్రముఖ బ్యాంకులో అదే బ్యాంక్ లోపల స్వీపర్గా పనిచేస్తున్న క్రమం లోపల అయితే తల్లి కూతురు ఇద్దరు కలిసి ఈ డ్రామా ఆడినట్టుగా గిట్ట తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క కాల్ డేటా ప్రకారంగా ఎవరైతే బ్యాంక్ మేనేజర్ అండ్ ఈ యొక్క ఐశ్వర్య ఉందో ఐశ్వర్య కాల్ డేటా ఆధారంగా మొత్తం పోలీసులు అయితే ఈ కేసుని మొత్తం టోటల్గా సాల్వ్ చేశారని చెప్పండి. ఇంతవరకు పెళ్ళైన 1 నెల నుండి భర్తను మర్డర్ చేసేటందుకు 5 సార్లు ప్లాన్ చేసింది. 5 సార్లు ప్లాన్ చేసి 5 సార్లు మిస్ అయింది. 6వ సారి మాత్రం అయితే తేజస్ చనిపోవడం జరిగింది. అయితే బైక్కు ఆ యొక్క భర్త ఎక్కడ పోతున్నాడని చెప్పి బైక్కు GPS కనెక్ట్ చేయడం వలన అయితే ఈ విధంగా 5 సార్లు తప్పించుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే ఈ యొక్క సుపారీ అయితే తన భర్త ఎక్కడ పోతున్నాడంటూ GPS ద్వారా కనుక్కొని ఆ యొక్క సుపారీ గ్యాంగ్కు ఇచ్చినటువంటి సమాచారం ఇచ్చింది. సమాచారం ఇవ్వడంతోనే ఆ యొక్క సుపారీ గ్యాంగ్ ఫోన్ చేశారు, తేజస్కు ఫోన్ చేశారు. తేజస్కు ఫోన్ చేసి అయితే సర్వే ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉంది అక్కడ సర్వే చేయాలనే ఉద్దేశంతో కార్లో ఎక్కించుకొని వెళ్ళడం జరిగింది. కార్లో ఎక్కించుకున్న తర్వాత ఆ యొక్క ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్ ప్రకారం మొత్తం టోల్గా ఆయన కత్తిపోట్లతో ఆయనని హతమార్చడం జరిగింది. పాణ్యం కేంద్రంలో పాణ్యం పట్టణంలో ఆ యొక్క ఏపీలో కానీ పాణ్యం పట్టణంలో ఆ యొక్క మృతదేహాన్ని పడేసి వెళ్ళడం జరిగింది. కాబట్టి పోలీసుల విచారణలో మొత్తం టోటల్గా అయితే విచారణ చేశారు. తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో తిరుమలరావు, అదేవిధంగా ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతతో పాటు మనోజ్ హత్య చేసి సహకరించినటువంటి మనోజ్ అయితే క్యాబ్ డ్రైవర్లను కూడా అవి మొత్తం టోటల్గా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఇంకా దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. ఈ యొక్క తేజస్ ఎవరైతే చనిపోయారో తేజస్ యొక్క సోదరుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ యొక్క ప్లాన్ జరుగుతుంది, ఎందుకు మర్డర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, తనతో పాటు వివాహం ఎందుకు కుదురుకుంటుంది, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్తో సంబంధం ఎందుకు ఉంది అనే కోణం లోపల అయితే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. చందు. ప్రవీణ్, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మేఘాలయ ఇన్సిడెంట్ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఈ ఎపిసోడ్కి సంబంధించి కూడా ఇలా వరుసగా పెళ్లికి అంగీకరించి పెళ్లి చేసుకుని తర్వాత వరుణ్ణి హతమార్చడం, దీనికి సంబంధించి ఎలాంటి కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది ఏమంటారు?
ఖచ్చితంగా చందు పెళ్లికి ముందు సంబంధాలు పెళ్లి అయిన తర్వాత కూడా కొనసాగిస్తూ ఉండడం చేత అండ్ అనదర్ వన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కువ కావడం చేత అయితే ఈ మొత్తం టోటల్గా ఈ విధంగా మారుతుంది. మేఘాలయ చూసుకున్నా లేకుంటే ఇక్కడ కర్నూలుది చూసుకున్నా కానీ ఆ తేజస్ విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. కాబట్టి ఏదైతే ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందో ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రకారం టోటల్గా పెళ్ళైన మహిళలు కూడా ఈ విధంగా చేయడం దారుణం. పెళ్లి తర్వాత పెళ్లికి ముందు ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉంటున్నాయో పెళ్లి అయిన తర్వాత కూడా వీటిని కంటిన్యూ చేయడం వలన అయితే ఈ విధంగా అయితే భర్త భార్యను చంపడము, భార్యను భర్త చంపడము, తల్లిని కూతురు చంపడం, ఈ విధంగా మొత్తం టోటల్గా తమ ప్రేమాభిమానాలను గురించి మర్చిపోయేసి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలాగా ఉంది అని నిపుణులు కూడా చెప్తున్న నేపథ్యంలో అయితే చట్టం లోపల అయితే మార్పులు అయితే రావాలి. ఈ విధంగా చేసే వారిని కఠినంగా శిక్షించాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి దోషులు బయటికి రాకుండా ఉంటారు. కాబట్టి చట్టం లోపల కూడా కొన్ని మార్పులు రావాలంటూ న్యాయ నిపుణులు సలహాలు కూడా ఇస్తున్నారు. చందు రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. మా తమ్ముడు, నేను వాళ్ళ అన్నాను. మా తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వచ్చాడు. మ్యారేజ్ అని వచ్చి మ్యారేజ్ సంబంధం అని మా ఇంటికి వచ్చి వాళ్ళు సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ 28కి ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత జనవరి 13కు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము. మ్యారేజ్ 13 అన్నంగా 5 రోజుల ముందర అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మా తమ్ముడు గురించి ఒక లెటర్ రాసి పెట్టిపోయింది. తర్వాత ఒక లెటర్ రాసి పెట్టిపోయింది. తర్వాత అమ్మాయి మళ్ళీ మా తమ్ముడిని మళ్ళీ మాకు తెలియకుండా, మా ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా మళ్ళీ మా తమ్మునితో మా టచ్లోకి రావడం, తర్వాత టచ్లోకి వచ్చి మాకెవరికి తెలియకుండా నేను కట్నం డబ్బులు కోసం మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా అని చెప్పి మా తమ్మునికి దగ్గరై అప్పటికే మేము వాళ్ళ ఫ్యామిలీ పెద్ద మనుషుల్ని, మా పెద్ద మనుషుని అందరినీ కూర్చోబెట్టి మేము ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం అనమాట. పెళ్లి పెటాకులు అయ్యింది. తేజ అనే వ్యక్తి ఏ అమ్మాయినైనా చేసుకోవచ్చు, ఈ అమ్మాయి ఏ అబ్బాయినైనా చేసుకోవచ్చు అని చెప్పి మేము అగ్రిమెంట్ కూడా రాసుకోవడం జరిగింది. కానీ వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ బ్రేక్ చేసి ఇద్దరు మాట్లాడుకోవడము, ఒకరికొకరు కలుసుకోవడము, తర్వాత వాళ్ళ అమ్మని ఎక్కించుకొని ఊరు మొత్తం తిరగడము, ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలవడము, మా తమ్ముడు మాకు తెలియకుండా కర్నూలుకి వెళ్ళడము, రోడ్లపై తిరగడము, ఇట్లా చాలామంది చూసి మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. ఏంటి అని గట్టిగా అడగడం, ఓ రోజు ఇంట్లో నిలదీసి అడగడం వల్ల నేను అమ్మాయినే చేసుకుంటా, లేకుంటే నేను పెళ్ళే చేసుకుంటే జీవితంతో ఇలాగే ఉండిపోతానని చెప్పి మమ్మల్ని రోజుకి ఇంకా నేను చేసుకుంటా, అమ్మాయిని చేసుకుంటా లేకుంటే లేదు అని చెప్పడము స్టార్ట్ చేసాను. ఎప్పుడైతే పెళ్ళికి 5 రోజుల ముందర అమ్మాయి వెళ్ళిపోయిందో మేము కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. అమ్మాయి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసే కొద్దీ మాకు కొన్ని కొత్త నిజాలు తెలుసుకుని అమ్మాయికి ఇట్లా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని వాళ్ళతో వెళ్ళిపోయిందని మాకు తెలిసినాయి. అదే విషయం మా తమ్ముడికి కన్వే చేసి మా తమ్ముడు వినలేదు. ఆ విషయాలన్నీ తీసుకుపోయి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేసి మా ఫ్యామిలీకి మా తమ్ముని మా నుంచి దూరం చేసి పోయిన నెల మే 18న బీచ్పల్లి